ఇక ఒక్కసారి మనం విజువల్స్ లో చూడొచ్చు అద్దంకి దయాకర్ కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. అద్దంకి దయాకర్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి ప్రకటించబడ్డ అభ్యర్థి. ప్రధానంగా అద్దంకి దయాకర్ ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం కూడా పనిచేస్తూ ఉన్నారు అండ్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. 2 సార్లు తనకి 2023లో తుంగతుర్తి నుంచి 2024లో ఇటు 2024లో వరంగల్ నుంచి సీట్ వచ్చినప్పటికీ కూడా ఒక్కసారి మాట్లాడదాం. ఒక్క మాట ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు పార్టీ ఇచ్చిన ఒక అవకాశంగా బహుమతిగా నేను చూస్తున్నా. ఎప్పుడు నామినేషన్ అయిపోతున్నారు? ఇప్పుడు వేస్తున్నా ముఖ్యమంత్రి గారు. సో ఇది పరిస్థితి. అద్దంకి దయాకర్ కానివ్వండి ఇతర నేతలంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ప్రధానంగా ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి తమకు సముచిత న్యాయం జరిగిందని కూడా భావిస్తున్నారు. దయాకర్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి ప్రకటించబడ్డ అభ్యర్థి. ప్రధానంగా అద్దంకి దయాకర్ ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం కూడా పనిచేస్తూ ఉన్నారు అండ్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. 2 సార్లు తనకి 2023లో తుంగతుర్తి నుంచి 2024లో ఇటు 2024లో వరంగల్ నుంచి సీట్ వచ్చినప్పటికీ కూడా ఒక్కసారి మాట్లాడదాం. ఒక్క మాట ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు పార్టీ ఇచ్చిన ఒక అవకాశంగా బహుమతిగా నేను చూస్తున్నా. ఎప్పుడు నామినేషన్ అయిపోతున్నారు? ఇప్పుడు వేస్తున్నా ముఖ్యమంత్రి గారు. సో ఇది పరిస్థితి. అద్దంకి దయాకర్ కానివ్వండి ఇతర నేతలంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ప్రధానంగా ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి తమకు సముచిత న్యాయం జరిగిందని కూడా భావిస్తున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు అద్దంకి దయాకర్ ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్లో ఉండడంతో పాటు 2-3 సార్లు తనకి అవకాశం ఎమ్మెల్యే అవకాశం అటు తుంగతుర్తి నుంచి కానివ్వండి. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. పార్టీ నాకు అవకాశం ఇచ్చిన ఈ బహుమతి లాంటి దాన్ని నేను ప్రజల కోసం మళ్ళీ తెలంగాణ కోసం నా జీవితాన్ని పునరంకితం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం ఇచ్చింది. ఇప్పుడు వేస్తారు ముఖ్యమంత్రి గారు వెయిట్ చేస్తుండ్రు, మళ్ళీ తర్వాత మాట్లాడదాం. హాజరయ్యారు శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, విజయశాంతి నామినేషన్లు వేయనున్నారు. పార్టీ విధేయత, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ పార్టీ నాయకత్వం వీరి ముగ్గురికి అవకాశం ఇచ్చింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ మార్క్ కనిపించింది. పార్టీ విధేయత, సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు అవకాశం ఇచ్చింది. వడపోతలో చర్చల అనంతరం 3 పేర్లు ఖరారు చేసింది హైకమాండ్. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతికి టికెట్ ప్రకటించింది. ఎమ్మెల్యే కోటాలో మొత్తం 5 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్యాబలం ఆధారంగా 4 దక్కనున్నాయి. ఇందులో 1 పొత్తు ధర్మంలో భాగంగా సిపిఐకి ఇచ్చింది. ఎమ్మెల్సీ టికెట్ కోసం ఆశావాహులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ కమిట్మెంట్ కు ప్రాధాన్యత ఇచ్చారు. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అద్దంకి దయాకర్. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అద్దంకి కమిట్మెంట్ లీడర్ గా పార్టీలో గుర్తింపు ఉంది. పార్టీ కోసం ఏదైనా త్యాగం చేస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మాట ప్రకారం తుంగర్తి టికెట్ ను త్యాగం చేశారు. అప్పుడే రేవంత్ రెడ్డి అద్దంకి మాట కూడా ఇచ్చారు. ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకున్నారు. ఇక శంకర్ నాయక్ ఎంపికలోనూ అధిష్టానం అదే ఫాలో అయింది. లంబాడా సామాజిక వర్గానికి చెందిన శంకర్ నాయక్ అంచెలంచెలుగా పార్టీలో ఎదుగుతూ వచ్చారు. 3 దశాబ్దాలుగా పార్టీతో అనుబంధం ఉంది. జడ్పీటీసీగా, డీసీసీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఇటు విజయశాంతిని బీసీ మహిళా కోటాలో ఎంపిక చేశారు. రాములమ్మ కాంగ్రెస్ లో చేరే సమయంలోనే టికెట్ ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది.
అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థి అద్దంకి దయాకర్ దంపతులు కలిశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడంతో ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అధికార కూటమికి 4 స్థానాలు గెలిచే సంఖ్య బలమవుతాయి. దీంతో కమ్యూనిస్టులకు 1 స్థానం కేటాయించింది కాంగ్రెస్. మిగిలిన 3 స్థానాల్లో 1 అద్దంకి దయాకర్కి ఇచ్చింది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, ఎస్, మరి కాసేపట్లో అసెంబ్లీలో కాంగ్రెస్ 3 సభ్యులు అద్దంకి దయాకర్, విజయశాంతి, అదేవిధంగా శంకర్ నాయక్తో పాటు సిపిఐ నేత అండ్ బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ అయితే నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ రోజుతో నామినేషన్లు గడువు కూడా ముగియనుంది. ఇక రేపు నామినేషన్కి సంబంధించినటువంటి పరిశీలన ఉంటుంది. ఈ నెల 13వ తారీఖు నామినేషన్లు ఎవరైనా ఉపసంహరణ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ ఈ నెల 20 తారీఖున అసెంబ్లీ వేదికగా కూడా ఎన్నికలు జరుగుతాయి. అయితే ఈ నామినేషన్లో పాల్గొనడానికి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి మంత్రులంతా కూడా చేరుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులంతా కూడా ఇటు అసెంబ్లీకి చేరుకున్నారు. అండ్ బీఆర్ఎస్ నుంచి కూడా అటు దాసోజు శ్రవణ్తో పాటు మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా చేరుకున్నారు. అండ్ సిపిఐ నేత కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం అసెంబ్లీ దగ్గర సిచ్యువేషన్ చూడొచ్చు. పెద్ద ఎత్తున హడావుడి వాతావరణం కూడా మనకి కనిపిస్తుంది. నామినేషన్స్ దాఖలు చేస్తున్నారు. మరి కాసేపట్లో నేతలంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారంటే అటు కార్యకర్తల నుంచి ప్రతి ఒక్కరు కూడా చేరుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. బీఆర్ఎస్ నేతలంతా కూడా ప్రస్తుతం నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం విజువల్స్లో చూస్తున్నాము. దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీ క్యాండిడేట్గా ప్రకటించబడ్డ ప్రొఫెసర్ దాసోజు శ్రీనివాస్ అండ్ ఎమ్మెల్యేలంతా కూడా ప్రస్తుతం లోపలికి వెళ్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్గా మరి కాసేపట్లో మరొక 5-10 నిమిషాల్లో కూడా బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా దాసోజు శ్రవణ్ ఏదైతే నామినేషన్ ఉందో దాఖలు చేస్తారో మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ అండ్ విజయశాంతి కూడా నామినేషన్ దాఖలు చేస్తారు. ఇప్పటికే అద్దంకి దయాకర్తో పాటు ఇతర నేతలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇంకా విజయశాంతి చేరుకోలేదు. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్లో బిగ్ టీవీ స్క్రీన్ పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ప్రస్తుతం అసెంబ్లీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి హాల్లోకి కూడా వెళ్తున్నారు. మరి కాసేపట్లో నామినేషన్లు కూడా దాఖలు చేశారు. పూర్తిగా ఎవరైతే ఎమ్మెల్సీ అభ్యర్థి ఉన్నారో అభ్యర్థికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా మెన్షన్ చేసి వాళ్ళకి సంబంధించి అన్ని బ్యాంకు డీటెయిల్స్ నుంచి వ్యక్తిగత వివరాల నుండి అండ్ పూర్తిగా వాళ్ళకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఒక అఫిడవిట్ని కూడా తయారు చేస్తారు. అఫిడవిట్లో దాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ అసెంబ్లీలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కేంద్రంలో కూడా అక్కడ సబ్మిట్ చేస్తారు. ఇక ఈరోజు ఏదైతే ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అభ్యర్థుల నామినేషన్ కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా ముగుస్తుంది. ఇక ఈ రేపు నామినేషన్కి సంబంధించినటువంటి పరిశీలన ఉంటుంది. 13వ తారీఖు నామినేషన్కి సంబంధించి ఎవరైనా ఉపసంహరించుకోవాలంటే వాళ్ళకు ఉపసంహరించుకునేటటువంటి గడువు కూడా ఉంటుంది. అయితే ప్రధానంగా మనం చూస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతలంతా కూడా ఒక్కొక్కరిగా చేరుకుని ఉన్నారు. సో ప్రస్తుతం ఏంటి ఎలా ఉంది హడావుడి? మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి నుంచి మంత్రులంతా కూడా చేరుకున్నారు. సో ఎలా ఉండబోతుంది? ఎప్పుడు నామినేషన్ దాఖలు చేస్తారు? ఇప్పుడు మధ్యాహ్నం 12:30 ఆ ప్రాంతంలో ఇప్పుడు నామినేషన్ వేసే కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, పీసీ అధ్యక్షులు గారు, ఎమ్మెల్సీగా గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు ఏఐసిసి ఇచ్చినటువంటి సెలెక్ట్ చేసినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని నామినేషన్ కార్యక్రమంలో మరి కాసేపట్లో 3తో నామినేషన్ వేయడం జరుగుతుంది. సిపిఐ మిత్రపక్షానికి ఇచ్చినటువంటి వారితో కూడా నామినేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఒక విప్పుగా మీరు ఎలా చూస్తున్నారు? శంకర్ నాయక్ ఇవ్వడం కానివ్వండి, అద్దంకి దయాకర్కి మహిళా కోట నుంచి విజయశాంతికి ఇవ్వడాన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సమతుల్యత, సామాజిక సమతుల్యత మొదటి నుంచి కూడా పాటిస్తుందంట నిదర్శనంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే గారు, ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని ఇప్పుడు కూడా ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి 3 ఎంపిక చేస్తే ఆ 3 కూడా ఒకటి ఎస్సీ, ఒకటి ఎస్టీ, ఒకటి మహిళ, ఈ 3కి సమప్రాధాన్యత ఇస్తూ వారి యొక్క
గౌరవాన్ని గుర్తిస్తూ వాళ్ళ పార్టీకి పడ్డటువంటి శ్రమను కూడా గుర్తిస్తూ పార్టీకి చేసినటువంటి ఢిల్లీ సేవలు గుర్తించి వారికి ఈరోజు ఈ ఎమ్మెల్సీ స్థానాలు కేటాయింపబడ్డాయని చెప్పనేది నిరుదాంశమైన అంశం. అంటే బయట కూడా ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీలోనే సమన్యాయం జరుగుతుంది, సామాజిక న్యాయం జరుగుతుంది, అన్ని వర్గాలను గుర్తించి కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రోజు ఎమ్మెల్సీకి సంబంధించిన ఎంపికల్లోనే తేలిందని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పార్టీ కోసం పనిచేసి నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళకు న్యాయం జరుగుతుంది అనే ఎగ్జాంపుల్ అంటారా ఇది? అంటే ఇప్పుడు నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు ఎన్నెన్ని సేవలు అందించారు. ఈరోజు వారికి ఈరోజు వచ్చిన అవకాశం వద్దంకి దయాకర్ గారు వారు కాంగ్రెస్ పార్టీ కోసం టికెట్ రాకున్నప్పటికీ కూడా వారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయాన్ని కృషి చేసిన సందర్భం, విజయశాంతి గారు కూడా క్యాంపెయిన్ ఉన్నటువంటి సందర్భంలో వారికి ఈరోజు అవకాశం కల్పించింది. అంటే కాంగ్రెస్ పార్టీలో సేవ చేసిన వారికి గుర్తింపు అనేది ఈ మూడు ఎమ్మెల్సీ, అదే మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపి కూడా ఒకటి స్థానం కేటాయించడం జరిగింది.